హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. మల్టీపర్పస్ ప్రీమిక్స్ ఎలా చేయాలో తెలుసుకుందామా? మల్టీపర్పస్ అంటే ఈ ప్రీమిక్స్తో మనము పొంగనాలు చేయొచ్చు, ఇడ్లీ చేయొచ్చు, దోశ కూడా చేయొచ్చు, ఏ ఐటమ్ అయినా చేయొచ్చు. ఫస్ట్ దీనికి కావాల్సినది ఒక ప్యాన్లో రైస్ 2 కప్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ లాగా అండి. ఇందులో మినప్పాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి 1/2 కప్. ఇవన్నీ ఎక్కువ అంటే వేడి చేయాల్సిన పని లేదు, మన చేయి ఊరిక వేడి కావాలంతే అండి. శనగపప్పు 1/4 కప్ వేసి ఫ్రై చేసుకోవాలి. అటుకులు 1/4 కప్పు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ మనం కలపెడుతూ ఉండాలండి, లేకుంటే మాడిపోతాయి కదా కింద. సగ్గుబియ్యము 1/4 కప్ వేయాలి. నేను ఇక్కడ లావు సగ్గుబియ్యమే తీసుకున్నానండి. మెంతులు వేసుకోవాలి 1/4 స్పూను. అన్నీ మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కింద బేస్ అనేది మాడకుండా ఉంటుంది. ఇవి మరీ రోస్ట్ చేయాల్సిన పని లేదు, చేయి వేడి అవుతే చాలు. సాల్ట్ వేస్తామండి, ఇది ఎందుకంటే మనకు ప్రీమిక్స్ అనేది ప్రిజర్వింగ్ చేసుకోవాలంటే ఏదైనా ప్రీమిక్స్కి సాల్ట్ కంపల్సరీ. ఇది టేస్ట్ అప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడైనందుకు ఆఫ్ చేసేసి కూల్ చేసుకోవాలండి. కూల్ అయిన తర్వాత మిక్సీలోకి గ్రైండ్ చేయండి. ఇది మిక్సీలో అయినా వేయచ్చండి, లేదా బయట మెషిన్కి అయినా ఇవ్వచ్చు. మరీ అంటే ఫైన్ స్మూత్ పౌడర్ రావాలి, లైట్ కొంచెం బరుకు అనేది ఉంటుంది. ఒకవేళ బయట మిషన్లో ఇచ్చినా కూడా మనము వాళ్ళకు ముందే చెప్పాలండి, కొంచెం బరకగా తీయండి అని. ఇప్పుడు ఈ పౌడర్ రెడీగా ఉంది కదా, మనం పొంగనాలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అది మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ ప్రీమిక్స్ పౌడర్ వేసి చల్లని నీళ్ళతో లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేయాలండి. పౌడర్ కాబట్టి ఎప్పుడైనా లంప్స్ తొందరగా ఫామ్ అవుతాయి. నీట్గా మనము ఏం లేకుండా మిక్సప్ చేసి 1 అవర్ రెస్టింగ్ టైం పక్కన పెట్టాలండి. ఇందులో మనము సాల్ట్ మనకు కన్సిస్టెన్సీకి ఎంత అవసరమో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు పొంగనాలకు కావాల్సిన ఐటమ్ ఏముంటుంది? ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, మింట్, శనగబ్యాలు, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత. అన్నీ వేసుకున్న తర్వాత ఇక ఈజీ కదండి, పొంగనాలంతా డైరెక్ట్గా పెన్నంలో వేసుకుండేది. రెడీ టు ఈట్ అండి. ఈ టెక్స్చర్ కూడా గోల్డెన్ బ్రౌన్లో రావాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.